వీటికి డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ బీజేపీ నేతలు పార్టీ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా సీట్లను పెంచుకుని ఊపు మీదున్న బీజేపీ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే ఊపిని కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాల్ని సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టి ఎక్కువ స్థానాల్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గుడ్ మార్నింగ్ గాయత్రి. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీ సాధించే దిశగా కూడా బీజేపీ పలు కసరత్తులను ప్రారంభించిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి వైఫల్యాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి బీజేపీ కేంద్ర నాయకత్వం ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ లో డబుల్ డిజిట్ సాధించేందుకు కూడా సిద్ధమవుతుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే మార్చి తర్వాత రాబోతున్నటువంటి నోటిఫికేషన్ లో భాగంగా కూడా అంతలోపే పూర్తి స్థాయిలో కూడా గ్రామాలకు కూడా బీజేపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ముందస్తు కార్యక్రమాలు చేపట్టిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే ఈ నెల సంక్రాంతి పండుగ తర్వాత కూడా అమిత్ షాతో పాటుగా కూడా మోడీకి సంబంధించినటువంటి సభలను కూడా తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా ఇప్పటికే అసెంబ్లీలో గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్లమెంట్ కి సంబంధించినటువంటి పరిధిని ఇన్ఛార్జీలుగా కూడా బాధ్యతలు వాళ్లకు అప్పగించారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగతా సంబంధించినటువంటి 8 పార్లమెంట్లకు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీలకు కూడా బాధ్యతలను కూడా అప్పచెప్పడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రభారీలను అలాగే కన్వీనర్లను కూడా బీజేపీ ఇప్పటికే నియమించిందని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ రోజు జరుగుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కోర్ కమిటీ మీటింగ్ కావచ్చు, అలాగే మధ్యాహ్నం పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జ్లు అలాగే ప్రభారీలు కన్వీనర్లతో కూడా మరొక సమావేశం కూడా ఈ రోజు నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి అలాగే సునీల్ బన్సల్ తో పాటుగా కూడా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అలాగే బండి సంజయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలుచుకునే దిశగా కూడా కావాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా కూడా ఈ మార్చి 1వ తేదీ లోపు పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కూడా చేయాలని చెప్పి బన్సల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా తెలుసు. ఇందులో భాగంగానే బీజేపీకి సంబంధించినటువంటి వాల్ రైటింగ్స్ కావచ్చు, హోర్డింగ్స్ కావచ్చు, ఫ్లెక్సీల ద్వారా కూడా పూర్తి స్థాయిలో పబ్లిక్ లో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించాలనే విషయాన్ని కూడా బన్సల్ వారికి ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత మార్చి 1 తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇంతకు ముందే అంటే ఈ అసెంబ్లీ పార్లమెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాకముందే పూర్తి స్థాయిలో పబ్లిక్ లోకి బీజేపీని తీసుకెళ్లాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే గతంలో మనం చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా చివరి దాకా కూడా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కూడా కాస్త సందిగ్ధత అనేది ఏర్పడడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి అభ్యర్థులు ఎవరని చెప్పి వెళ్లే అవకాశం లేకపోయింది. ఆ తర్వాత కూడా మరి కొద్ది రోజులు అంటే ఒక 7 రోజుల్లో ఎలక్షన్ ఉన్న సమయంలోనే వాళ్ళు అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి కేంద్ర నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా ముందుగానే అంటే ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉండబోతుంది. ఆ తర్వాత అభ్యర్థుల పేర్లతో కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది గాయత్రి. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాలంటే బీజేపీకి సంబంధించినటువంటి అనుబంధ మోర్చాలతో కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ పైన దృష్టి పెట్టినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా కూడా జాతీయ స్థాయి మోర్చాకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే యోచనలో కూడా జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ ప్రేమ్.